రూ. 1000. 1000 ఏంటంటే మన దాంట్లో 80 మంది ఉన్నారు. 1000 × 80 మంది కలిసి 80,000. నమ్మ అందరికీ హాయ్. ఏది అసలు బూస్టప్ ఇద్దాం అనుకున్నా. అందరికీ హాయ్ కొంచెం గట్టిగా అయితే నవ్వినట్టు నేను చేస్తాను. సరే ఇప్పుడు నేను మిమ్మల్ని నవ్విద్దామని అనుకుంటున్నా, పక్క నవ్విస్తా. కంటెంట్ ఏంటంటే ఫేవరల్ పార్టీ. మీరు ఫేవరల్ పార్టీ ఎట్లా చేసుకునే ఉంటారు. మొన్న న్యూ ఇయర్ చేసుకున్న ఫేవరల్ పార్టీ కాదు, మీరు 10th క్లాస్లో చేసుకున్న ఫేవరల్ పార్టీ. దాని గురించి ఇప్పుడు ఫేవరల్ పార్టీ అంటే ఏముంది బ్రో, ఎక్కడెక్కడో ఉన్న చెత్త మొత్తం ఒక దగ్గర కలిసి చేసుకునేది ఫేవరల్ పార్టీ. ఫేవరల్ పార్టీ ఫస్ట్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది అమౌంట్. క్లాస్లో టీచర్ వస్తుంది. మన అరుంధతి మూవీలో అరుంధతి స్లో మోషన్లు ఎట్లా వస్తుంది అట్లా టీచర్ వచ్చింది. టీచర్ వచ్చి అందరికీ మీరు ఫేవరల్ పార్టీ చేయాలంటే అందరూ ఒక్కొక్కరు 1000 రూపాయలు తీసుకురావాలి. మీరు ఎంత డబ్బును తెస్తే అంత ఫేవరల్ పార్టీ ఫాస్ట్గా అవుతుంది అంటారు. అమ్మాయి ఇట్లా ట్విస్ట్ ఇస్తే నేను మా ఫ్రెండ్ గారి దగ్గరికి పోయినా. మా ఫ్రెండ్ గారి దగ్గరికి పోయి ఆడ స్పెట్స్ పెట్టుకున్నాడు బ్రో. అలాంటి ఫ్రెండ్ నన్ను నాకు కూడా వాడు లాస్ట్ బెంచ్ దాని దగ్గరికి పోయినా. ఒక్కొక్కరు 1000 రూపాయలు అంటారా, ఉన్నాయారా అన్నాడు. ఆడేమన్నాడు తెలుసా, అదే 1000 రూపాయలు ఉంటే బీరు బిర్యానీ దాగి ఇంట్లో వండుకుంటా కానీ ఫేవరల్ పార్టీకి ఎందుకు వస్తారా. ఈడిట్లుంటే ఇంకో క్యారెక్టర్ వాడు క్యాలిక్యులేషన్ క్యారెక్టర్ వాడు క్యాలిక్యులేషన్ చేసినాడు. ఒక్కొక్కరు 1000 రూపాయలు. 1000 ఏంటంటే మన దాంట్లో 80 మంది ఉన్నారు. 1000 × 80 మంది కలిసి 80,000. నమ్మ మన దగ్గరికి వచ్చి మొత్తం మన అందరు క్లాస్ అందరూ కలిసి 80,000. ఏం చేస్తారా వీళ్ళు 80,000? 20,000 అయిపోయాలి ఫేవరల్ పార్టీకి, 80,000 అంట. ఈయన కొడుకు మ్యాథ్స్ సార్ చెప్పిన ప్రాబ్లం చేయనికే చేత కాదు కానీ ఇలాంటి దాంట్లో అయితే ఫస్ట్ ఉంటాడు వీడు. ఇలాంటి క్యారెక్టర్ పక్క ఉంటాడు. వీడిట్లుంటే మన గర్ల్స్ అడిక్టెడ్ పీపుల్, మనం తాగుబోతు అడిక్టెడ్ పీపుల్ ఎట్లా అంటాం, సిగరెట్ అడిక్టెడ్ పీపుల్ ఎట్లా అంటాం, గర్ల్స్ అడిక్టెడ్ పీపుల్. వాడు ఉంటాడు మా ఫ్రెండ్ వాడు గర్ల్స్ దగ్గరికి పోయి మీరు వస్తున్నారు కదా ఫేవరల్కి, మీరు రాకపోతే ఇప్పుడు నేను కూడా రాను, మీ దగ్గర అమౌంట్ లేదంటే ఇప్పుడు నా ఇస్తా, నేను కడతా మీకోసం అంట. ఈ నా కొడుకు దగ్గర అమౌంట్ కట్టడానికి వీడి అమౌంట్ లేవు కట్టడానికి, వీడు గర్ల్స్ అమౌంట్ ఇస్తాడంట. ఇది ఇట్లుంటే ఇక నెక్స్ట్ డే అందరూ గర్ల్స్ అందరూ ఒక్కరు మిస్ కాకుండా 1000 రూపాయలు అందరు ఇస్తారు. అదే మన బాయ్స్ అనుకో ఒక ఫస్ట్ బెంచ్లు తప్ప ఇంకెవ్వడు ఇవ్వడం అమౌంట్. టీచర్ వస్తుంది తిడుతుంది. ఈ అమ్మది ఇంత టార్చర్ తట్టుకోలేక మా ఫ్రెండ్ గారు వాళ్ళ డాడీ దగ్గరికి పోయాడు. వాళ్ళ డాడీ దగ్గరికి పోయి నాన్న ఒక్కొక్కరు 1000 రూపాయలు వేసుకుంటారు ఫేవరల్ పార్టీకి. వాడు 1000 రూపాయలు అని ఫస్ట్ 1000 రూపాయలు అన్నాడు. నాన్న ఒక్కొక్కరు 2,000 వేసుకుంటారు. అక్కడ అడిగింది 1000 రూపాయలు. వీడు వాళ్ళ డాడీకి చెప్పేది 2,000 వేసుకుంటారు. అంటే వాళ్ళ డాడీ కిందికి మీ దగ్గర చూసి 2,000 2 రూపాయలు కూడా ఇయ్య అంటాడు. ఇక నువ్వు ఇప్పుడు ఫేవరల్ పార్టీకి 2,000 ఇవ్వలేవనుకో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయనియారంట. కమల్ హాసన్ అయిపోతాడు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాయనంటే ఇక నేను ఫెయిల్ అయిపోతా అంటే సార్ రాయనేకున్నా సరే 2,000 మిగులుతాయి కదా వచ్చేసారి రాసుకుందు. ఈ 2,000 కోసం వాడు ఒక సంవత్సరం మొత్తం వెయిట్ చేపిస్తాడు వాళ్ళ అయ్యా. ఇక ఇది ఎట్లుంటే ఎట్లనో అట్లా వాడు కాళ్ళు మొక్కి వాళ్ళ డాడీ దగ్గర 2,000 తీసుకుంటాడు. 1000 రూపాయలు అక్కడ కడతాడు, 1000 రూపాయలు తాగడానికి. అందరు కలిసి అమౌంట్ వేసుకుంటారు ఫేవరల్ పార్టీ రోజు. ఫేవరల్ పార్టీ రోజు బ్రో మనం చూడలేని అటువంటి దారుణాలు 2 మా క్లాస్ అమ్మాయి చీర కట్టుకొని రావడం అదే స్టేజ్ మీద యాంకర్. అది పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు పెద్ద ఇంగ్లాండ్లో పుట్టినట్టు ఫీల్ అవుతుంది. దానికి ఒక్క ఇంగ్లీష్ కూడా ఇక అందరు ఫేవరల్కి వస్తుంటారు. నేను ఎంట్రన్స్ బయట ఫంక్షన్ బయట ఇలా పడ్డా. అమ్మ మా క్లాస్ అమ్మాయి గర్ల్స్ ఎట్లా సింగిల్గా ఉన్నారు కదా ఎవరన్నా ఒకరిని సెట్ చేసుకుందాం కదా అనుకున్నా. తీరా చూసే వాళ్ళు ఎట్లా వస్తారు తెలుసా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్లతోటి బాయ్ బెస్ట్లతోటి వాళ్ళ లవర్లతోటి. అమ్మ టార్చర్ తట్టుకోలేదు. మా సార్ గారి దగ్గరికి పోయినా, సార్ వాళ్ళు ఎవరు నువ్వు వేసుకొని వస్తున్నారు సార్ అంటే మా సార్ గారికి ఏమని పరిచయం చేస్తారు తెలుసా, వాళ్ళ అన్నయ్యలేమో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఇంటి పక్కలు ఏమో డ్రాప్ చేయడానికి వచ్చారు. ఈయన కొడుకులు డ్రాప్ చేసి వెళ్ళొచ్చు కదా, పోరు వాళ్ళ తోక చుట్టూ తిరుగుతూనే ఉంటారు వాళ్ళ దగ్గర. మా సార్ ఏమో అన్నయ్యలు అట్లా అనుకుని ఊకుంటారు. పొరపాటున సపోజ్ క్లాస్లో ఫేవరల్ పార్టీ రోజు కాదు క్లాస్లో అందరు గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నప్పుడు పొరపాటున మన బాయ్స్ నోట్ల నుంచి ముద్దు అని మాట వినబడ్డది అనుకో, గర్ల్స్ ఓ ముద్దా అని అన్నీ మూసుకుంటారు. పెద్ద మహానాడి సావిత్రి పర్ఫార్మెన్స్ ఇస్తారు. అదే ఫేవరల్ పార్టీలో ముద్ద అంటే ముద్దులో ఎన్ని రకాలు ఉన్నాయి కూడా ఎక్స్ప్రెషన్ చేసి రకమన్న వీళ్ళు అలా బాయ్ ఫ్రెండ్ల దగ్గర. ఇది ఇట్లుంటే గర్ల్స్ ఫొటోస్ దిగుతున్నారు. ఈ ఫొటోస్ దిగే క్లాస్లో నార్మల్ టైంలో ఏమైందంటే సారు జనరల్గా అడుగుతాడు, ఎవరికైనా అడుగుతాడు, ఏమమ్మా గర్ల్స్ మీకు ఫోన్స్ అంటే ఏంటో తెలుసా, మీరు ఫోన్స్ వాడతారా అని అడుగుతారు కదా. సార్ అట్లా అడిగింది వీళ్ళు గర్ల్స్ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. సార్ ఫోన్సా, అసలు ఫోన్స్ అంటే ఏంటో తెలియదు సార్ మాకు, మా డాడీ మాకు ఫోన్ ముట్టనీయకుండా పెంచింది సార్, మా డాడీ దగ్గర ఉన్న ఫోన్ కూడా తెలియదు సార్ నాకు అని అంటారు. తీరా చూస్తే ఫేవరల్ పార్టీలో ఒక్కొక్కరి దగ్గర ఐఫోన్లు ఓప్పోలు, మన బాయ్స్ దగ్గర లేని ఫోన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి బ్రో. ఆ ఫొటోస్ తెచ్చి కామ్గా ఉంటారా, అది లేదు ఫొటోస్ దిగుతారు. ఈ గర్ల్స్ ఫిల్టర్ లేకుండా ఒక్క ఫోటో కూడా దిగరు. దిగిర్రు అనుకో వాళ్ళ పేరు చూసుకొని వాళ్ళే భయపడతారు. ఒకవేళ ఫర్ సపోజ్ మన బాయ్స్ అనుకో, సపోజ్ మన బాయ్స్
ఫిల్టర్ ఉన్నా లేకున్నా న్యాచురల్ బ్యూటీస్ మన బాయ్స్ అందరు, అవునా కాదా? ఏది సౌండ్ ఇది ఇట్లుంటే ఆడ ఫొటోస్ దిగుతున్నారు కదా, మా ఫ్రెండ్ గాడు ఇక్కడ స్పెట్స్ పెట్టుకున్నాడు చూడు, ఇలాంటి మా ఫ్రెండ్ గాడు నీ టైప్ కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అన్న దగ్గరకు వచ్చి అరే మామ అమ్మాయి చూడరు ఎంత గ్లామర్గా ఉందా అన్నాడు. గ్లామర్ బండి ఇంజన్ ఆయిల్ లెక్క ఉంటుంది, అది వీనికి గ్లామర్ కనబడదట బ్రో. ఇక ఇదేంటంటే వాడు అరే ఇక అట్లాంటివేంద్రా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడరా అంటే, భూతత్వంలో నుంచి చూసినా కనబడదు బ్రో, అది వీనికి బ్యూటిఫుల్గా కొట్టిందంట. ఇది ఇట్లుంటే వీళ్ళు గర్ల్స్ నిక్ నేమ్స్ పెట్టుకుంటారు. నిక్ నేమ్స్ ఆడ మా స్పందన అని ఉంటుంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పిలుస్తున్నది మియా 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 అని పిలుస్తున్నది. నీ అమ్మ నాకు అర్థం కాలేదు, ఎందుకట్లా పిలుస్తున్నావు అంటే, అమ్మాయి పేరు అది కాదు కదా, ఎందుకట్లా పిలుస్తున్నావు అంటే, అవును సాయి అమ్మాయి పేరు అది కాదు, అమ్మాయి పేరు మిల్కీని మియావ్ చేస్తుంది, అది మిల్కీ సాయి మియావ్ మియావ్ అంటారు. ఇంకా నయం ఇది సుష్మిత అని పేరు ఉంటే సుస్సు అని పిలుస్తున్నాను నేను, బయట తిడతారు అట్లా. ఇక ఇది ఏంటంటే కలిసి తినేటి దగ్గర ఫేవరెట్ పార్టీ వీళ్ళు జనరల్ టైంలో న్యాచురల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా తింటారు? మన కాంచన సినిమాలో కాంచన ఎట్లా తింటుంది? ఫిష్కి వేసుకుని ఇట్లా ఏది తింటుందా అట్లా తింటారు. తీరా చూసే ఫేవరెట్ పార్టీలో స్టైల్గా ఈ గోల్డ్ రన్ మీదకి అంత నీది అన్నం స్టైల్గా తింటారు. ఇది తినడు కాక పక్కదానికి కూడా తినిపిస్తుంది. అది పక్కది వాళ్ళ ఇంట్లో అమ్మ ఎంగిలే తినదు, దీని ఎంగిలి తింటుంది. ఇదే దారుణం అంటే ఇంతకు మించి దారుణం ఏంటి తెలుసా బ్రో? ఇంట్లో అది వాళ్ళ అమ్మ తినిపించిందాక కూడా తినదు, ఇదే పక్కదానికి తినిపిస్తుంది. ఇది ఇట్లుంటే మన సార్సు ఇట్లా అందరినీ లేపి అడుగుతారు కదా, ఏమమ్మా నువ్వు ఏమవుతావా అని. అంటే ఒక అమ్మాయిని ఫస్ట్ కూర్చున్న అమ్మాయిని లేపుతారు, అమ్మ నువ్వు ఏమవుతావా అంటే, సార్ నేను టీచర్ అవుతా సార్ అంటది. ఇంకొక అమ్మాయిని లేపుతారు, నువ్వేమో అవుతావా అంటే, సార్ నేను కూడా టీచర్ అవుతా అంటది. ఫస్ట్ కూర్చున్న అమ్మాయి టీచర్ అని చెప్తే లాస్ట్ కూర్చున్న అమ్మాయి దాకా టీచర్ టీచర్ టీచర్. ఒకవేళ ఫస్ట్ కూర్చున్న అమ్మాయి డాక్టర్ అని చెప్పింది అనుకో, అందరు డాక్టర్. అదే మన బాయ్స్ అనుకో, సార్ నేను డాక్టర్ అవుతా, సార్ నేను యాక్టర్ అవుతా, సార్ నేను హీరో అవుతా. పెద్దగానే తెలుస్తుంది అందరు అవులేనా కొడుకులు అవుతారని. ఇదేంటంటే మన సార్ అడుగుతాడు, ఏమమ్మా మీరు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారంటే, సార్ నేను ప్రభాస్లా ఉన్నతని పెళ్లి చేసుకోవాలనుకున్నా, మహేష్ బాబులా ఉన్నతని పెళ్లి చేసుకోవాలనుకున్నా. తీరా చూస్తే పెద్ద అయినాక పైన బట్ట కింద పొట్టున గవర్నమెంట్ ఎంప్లాయీని పెళ్లి చేసుకుంటారు. అదే సపోజ్ మన బాయ్స్ని అడిగింది అనుకో, సార్ ఏరా సార్ మన బాయ్స్ దగ్గరకు వచ్చాడు కదా జరా చిరాక్క బిహేవియర్ చేస్తాడు. ఏమ్రా మీరు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారా అంటే, ఒకటి లేచి సార్ నేను హీరోయిన్ని అనుపమలా అట్లా మన బాయ్స్ అందరూ హీరోయిన్ల పేరు చెప్తారు. పెద్దగానంగా తెలుస్తుంది ఎవడో ఇటు చేసిన అమ్మాయిని మనం పెళ్లి చేసుకున్నామని. ఇది ఉంటే తినేటి దగ్గర అయిపోయింది కదా, స్టేజ్ ఎక్కే దగ్గర లాస్ట్ ఫైనల్ వీళ్ళు అందరు ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ ఎక్కుతుంటారు. ఇటు సైడ్ నుంచి గర్ల్స్, ఇటు సైడ్ నుంచి బాయ్స్. వీళ్ళు పొద్దున్నుంచి 7 మంది డీజేలో పాట ప్లే చేసుకుంటాడు. పాదమెటు పోతున్నా పయనమిందాకైనా అని పాట ప్లే. ఆ పాట ఏమాట ప్లే అవుతుందో వీళ్ళను ఇలా కంటకించి ఏడుపు వస్తుంది. అటు పాట కట్ అయిపోతుంది, వీళ్ళు ఏడుపు కట్ అయిపోతుంది. పాట స్టార్ట్, ఏడుపు స్టార్ట్. వీళ్ళు ఏడ్చుకుంటానే ఫోటోలు స్టిల్ ఇస్తారు. అమ్మాయిలతో దిక్కుంటా వీళ్ళు ఏడుస్తున్నారు అర్థమైతే లేదు, స్టిల్ ఇస్తున్నారు అర్థమైంది. పాట కట్ అయిపోయింది, వీళ్ళు ఏడ్చుకుంటుంటే కట్ అయిపోయింది. అమ్మ నాకు పాట కట్ అయిపోయినాక అర్థమైంది వీళ్ళు ఫ్రెండ్స్ మిస్ అయ్యి ఏడుస్తలేరని. పాట ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు వీళ్ళు. ఇది ఇట్లుంటాయి బ్రో. న్యాచురల్గా ఫేవరెట్ పార్టీ రోజు అమ్మాయిలు ఏడుస్తారు, అబ్బాయిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా బ్రో నీకు? చెప్తాను నేను. శనోని కాదు, అమ్మాయిలు ఎందుకు ఏడుస్తారు తెలుసా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్లను మిస్ అవుతున్నాను, వాళ్ళ బాయ్ బెస్ట్లను కలవనీకే వీలు ఉండదని. ఒకవేళ హాలిడేస్ వస్తాయి ఫేవరెట్ పార్టీ అయిపోయాక, ఎట్లా ఇంట్లో నుంచి అసలు బయటికే రానియరు వాళ్ళ అయ్యా. ఇక అందరిని మిస్ అయిపోతున్నాం, అందరు కలవనికి వీలుండదని చెప్పి వాళ్ళు గర్ల్స్ ఏడుస్తారు. అదే మన బాయ్స్ అనుకో, అమ్మాయి ఈ రోజు నుంచి స్కూల్ గోలా వదిలింది రాని అమ్మ, స్కూల్ కోడ్ అవసరం లేదని మన బాయ్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్లుంటుంది బ్రో. అంటే నేను మీకు క్రేజీ స్థాయి.